క్రీస్తునామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడెక్కడున్నాడని రాజును అడగగా, సీబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరింట నుండి అతన్ని రప్పించాను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగం మనము బాగా ఎరుగుదాము. నేను ఉపకారం చేయుటకు అనే మాట దావీదు చాలా కాలం తర్వాత అతడు రాజుగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన జ్ఞాపకం, ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తున్నాడు. వెంటనే జవాబు వచ్చింది, అవును ఉన్నారు. ఈ యొక్క లేఖన భాగం మనం గమనిస్తే సౌలు కుమారులు, ముఖ్యంగా సౌలు యొక్క పెద్ద కుమారుడు జోనాతాన్ గత ఉదయం ధ్యానించాం. గిల్బోవా పర్వతం మీద వారు కూలిపోయారు యుద్ధంలో. ఒకేసారి గిల్బోవా పర్వతం దగ్గర వారు చనిపోయారు. వారి తండ్రి జోనాతాన్ చనిపోయే సమయానికి అతని కుమారుడు మెఫీబోషెత్ వయసు 5 సంవత్సరాలు అని బైబిల్లో చెప్పారు. 5 years అని. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడుకు ఒక కుమారుడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలు గురించి, యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వారిని దాది వారిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడయ్యను. వాని పేరు మెఫీబోషెత్. తండ్రి చనిపోయే సమయానికి 5 సంవత్సరాలు మెఫీబోషెత్ అని రాశారు. అతడు కుంటికాళ్ళు అని రికార్డ్ చేశారు కదా. ఎప్పుడైతే యుద్ధములో సౌలు కుటుంబం, జోనాతాను కుటుంబం ఓడిపోయారనే వార్త అంతటా వినిపించింది. ఎప్పుడైతే సౌలు యొక్క కుటుంబం, సౌలు యొక్క బిడ్డలు చనిపోయారో, ఎప్పుడైతే ఫిలిస్తీన్ల చేతిలో పరాజయం పొందిన వార్త అంతటా వినపడింది, ఈ వార్త విన్నటువంటి అతని దాది భయపడి అతన్ని సరిగ్గా ఎత్తుకోలేక నేల మీద పడేసింది. అదే అక్కడ మనం చూడాలి. ఈ కంగారులో ఈ వార్త విని దాది చాలా భయపడింది.
5 సంవత్సరాలు మెఫీబోషెతును సరిగ్గా ఎత్తుకోలేకపోయింది కంగారులో. ఎవరికైనా దడొస్తుంది కదండి. ఒకేసారి ఇంతమంది చనిపోయారు, పైగా రాజు చనిపోయాడు. చాలా కష్టమే అది. కాళ్ళు చేతులు ఉణుకుతాయి. నేల మీద పడేసింది. ఇక మెఫీబోషెతు యొక్క జీవితాంతం అంగవైకల్యం సంప్రాప్తించింది. జీవితకాలం అంతా కూడా అంగవైకల్యమే. అతని 2 కాళ్ళు కుంటివి. ఏమండి, 2 కాళ్ళు కుంటివి. అంగవైకల్యం సంప్రాప్తించింది. తన తండ్రి, తన తాత సౌలు యుద్ధములో హతులైపోయారు. వారి యొక్క వారసత్వపు ఆస్తిని కూలిపోయాడు. ఇక్కడ మనం గమనిస్తే అతని దాది అజాగ్రత్త ఉందమ్మా లేదా కంగారు పడిందా అనేది మనకు కాదు, కానీ ఆమె అజాగ్రత్త అని అనుకుంటే అతడు ఆస్తిని మాత్రమే కాదు, తన 2 కాళ్ళను కూడా అతడు పోగొట్టుకున్నవాడుగా మనకు కనపడుతున్నాడు. ఏంటిదంతా అనంటే, కొన్నిసార్లు మనకు సంప్రాప్తించే చాలా మటుకు ఇదంతా అరిష్టమండి అని అంటాం. ఇదంతా అరిష్టమండి, ఇలా జరగకూడదు. ఎందుకు అరిష్టం? ఎందుకు ఇంత సడన్గా ఇంత డ్యామేజ్ అయింది? కారణం మరి స్వయంకృత అపరాధమే. కొన్నిసార్లు మనం దేవుడి మీద పెట్టేస్తాం. మనం సులభంగా దేవుడి మీద తోసేస్తాం, దేవుడేదో చేయలేదని. ఇంత జరగడానికి కారణం వారి స్వయంకృత అపరాధాలు కాదంటారా? కొన్నిసార్లు మన నిర్లక్ష్యం, మన కంగారు, మన స్వయంకృత అపరాధం, దానిని మనం పరిశీలించం కానీ దేవుని ఎదుట పెడతాం, దేవుడేదో చేశాడని. స్వయంకృత అపరాధమే వారి శిక్షకు కారణమైంది. కొన్నిసార్లు అరిష్టం అని చాలా మంది అంటూ ఉంటారు. అదేం కూడా కాదు. మన స్వయంకృత అపరాధాలే మనకు సంప్రాప్తించిన అరిష్టాలు అవి. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క భక్తిరహిత జీవితం అండి. ప్రారంభం విధేయుడే, ప్రారంభ భక్తి ఉంది. సౌలు జీవితంలో భక్తి ఎక్కడైనా కనపడుతుందా చెప్పండి? ఏమాత్రం కూడా కనపడదే. భక్తిరహిత జీవితం తీసుకొచ్చి భక్తులను నిర్లక్ష్యంగా ఉండి వాక్యక్రమంలో లేకుండా, వాక్యక్రమం నుంచి తొలగిపోయి దేవుని మీద పెట్టడం, దేవుని మీద నింద చూపించడం, ఏమాత్రం కూడా అది మనకు తగదు. మన జీవితంలో సంభవించినప్పుడు ఎన్ని స్వయంకృత అపరాధాలు మనలో ఉన్నాయో దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ 5 ఏళ్ల కుంటివాడు మెఫీబోషెతు ఏం పాపం చేశాడు? అతడేం పాపం చేయలేదు. తల్లిదండ్రుల యొక్క స్వయంకృత అపరాధాలే వాడిని 2 కాళ్ళు కుంటిగలవాణిగా చేశాయి. అంతే కదండి. దాది నిర్లక్ష్యం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క స్వయంకృత అపరాధం కావచ్చు, కానీ ఇక్కడ నష్టపోయింది మెఫీబోషెతు. 5 సంవత్సరాల వయసు కలిగిన వాడు. పోనీ తల్లిదండ్రులు లేరనుకుందాం, ఆస్తిపోయింది అనుకున్నాం, జీవితకాలం అంగవైకల్యం. అదెంత కష్టం కదా. అది చాలా దుఃఖంతో కూడింది కదా.
సరే, ఏమి లేకున్నా పర్వాలేదు, కొంచెం ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది కదా, కాళ్ళు ఉంటే ఏదైనా పని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో తల్లిదండ్రుల యొక్క భక్తిరహిత జీవితం, ఎంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారో ఆలోచించండి. ఎంతమంది పిల్లలు ఈ విధంగా అనాథులుగా మారిపోతున్నారో ఆలోచించండి. నిజంగా ఈ యొక్క సన్నివేశం చూస్తే, మీ భవిష్యత్తు చూస్తే, 5 సంవత్సరాల అబ్బాయి అండి, ఎంత గుండె బరువుగా ఉంటుందో ఆలోచించండి. సౌలు తన దారిని అంతే, అతడు ఒక రకమైనటువంటి జీవితం అది. చాలా మంది అంతే, ఇక లోకంలో జలసాలు, త్రాగుడు, స్త్రీగం కదా, ఇక రకరకాలుగా ఉంటాయి. బిడ్డను పట్టించుకోరు. ఒకవేళ భక్తిరహితమైన జీవితం ఉంటే ఎప్పటికైనా ఇది నాకు ముప్పని కూడా గమనించారు. భక్తిరహిత జీవితం ఉంటే ఇది నాకు ఎప్పటికైనా ముప్పే ఉంటుందని గమనించారు. ఇష్టానుసరమైన జీవితం అయితే ఒక రోజున శిక్ష పడుతుందనేది గమనించాం. మేబోషెత్ యొక్క జీవితం గాలికి వదిలేసినట్టుగా కనపడుతుంది. ఎంత వైభవం అండి, ఎంత భాగ్యం అండి, ఎంత గొప్ప పొజిషన్ దేవుడిస్తే. జీవితం అనవసరమైన పోట్లాటకు దిగాడు సౌలు. అనవసరమైన పోట్లాటలు, అనవసరమైనటువంటి పరిస్థితులు అతని జీవితం. పోట్లాడి తరిమి సౌలు జీవితం ఎంత విసిగిపోయాడో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, నేటి ప్రపంచంలో తల్లిదండ్రుల యొక్క భక్తిరహిత జీవితం, తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం బట్టి ఎంతమంది మెహిబోషెతులు తయారవుతున్నారో ఆలోచించండి. ఎన్ని కుటుంబాలలో మెహిబోషెతులు ఉన్నారో ఆలోచించండి. నేటి కాలంలో ప్రతి ఇంటిలో మెహిబోషెతులు ఉంటున్నారు. 2 కాళ్ళు కుంటివి లేకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు దేవునికి మాత్రం లోబడటం లేదు, ఇదైతే చూపించటం లేదు. దేవుని యొక్క వాక్య క్రమంలో ఉండటం లేదు. భక్తి జీవితాన్ని, ఒక మార్గదర్శకమైన జీవితాన్ని చూపించటం లేదు. బ్రతికినంతకాలం తన ఇష్ట ప్రకారంగా జీవించి ఇలాంటి మెహిభవిష్యత్తులు ఉండటం నేటి సమాజంలో ఎంతో విచారకరమైన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు జ్ఞాపకం చేసుకున్నాడని మనం చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నేను ఉపకారము చేయుటకు అనే మాట. దావీదు మెహిబోషెతును జ్ఞాపకం చేసుకున్న సమయానికి అప్పటికి మెహిబోషెత్ వివాహం అయింది. అప్పటికి ఒక కొడుకు కూడా ఉన్నాడండి. మెహిబోషెత్ వివాహం అయింది, ఆయనకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. దావీదు ఇశ్రాయేలు అందరి మీద పరిపాలన కదండి, ఒక 2 గోత్రాల మీద కాదు, 12 గోత్రాల మీద రాజయ్యాడు. పరిపాలన ప్రారంభించాడు. పరిపాలన ప్రారంభించిన 8వ సంవత్సరంలో, ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, అప్పుడు పరిపాలనకు వచ్చాడు. కంప్లీట్ 12 గోత్రాల మీద అతడు రాజు ఉన్నాడు. నేను ఉపకారము చేయుటకు అనే మాట అనేసరికి అప్పటికి దావీదు పరిపాలన 8 years అయింది. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత మెహిబోషెతును పిలువనంపించాడు. అంటే ఇవన్నీ లెక్కగా చూస్తే అప్పటికి మెహిబోషెత్ యొక్క వయసు 21 years అండి, 21 సంవత్సరం.
అంటే తన యొక్క 5వ ఏట నుండి 21 వయస్సు అంటే 21 ఏట వరకు అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకిరి ఇంట్లో తలదాచుకుంటున్నాడు. అమ్మీయేలు కుమారుడైన మాకిరి ఇంట్లో తలదాచుకుంటున్నాడు. 5 ఏట నుండి అనుకోండి, 21 years వచ్చేసరికి. అమ్మీయేలు గురించి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయంలో కనపడుతుంది. 5వ వచనం అట్లా ఉంటుందండి అమ్మీయేలు కొరకు. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న అమ్మీయేలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అమ్మీయేలు ఒకడే. అయితే ఈ మాకీరు బెత్షెబకు అన్నవుతాడు. ఓకే, ఈ స్టోరీ అంతా మనకు అక్కర్లేదు, కానీ లొదెబారు అంటే దానికి అర్థం పచ్చిక బయలు లేని చోటు అని అర్థం. పచ్చిక బయలు లేని చోటు అని అర్థం. తమ తండ్రి జొనథన్, తాత సౌలు తమ ఆప్తులందరినీ చిన్నతనంలోనే కోల్పోయాడు మేబోషెత్. ఇక 2 కాళ్ళు కుంటివండి. అందుకే పరాయి పంచన చేరాడు మేబోషెత్. ఏ పచ్చిక బయలు లేని చవిటి పర అంటాం కదా, చవిసారం లేదంటాం కదా, ఇలాంటి పచ్చిక బయలు లేని చవిటి పరలో చవిసారం లేని జీవితం గడుపుతున్నాడు మేబోషెత్. జీవితానికి నిరీక్షణ అనేది ఎక్కడ కూడా కనపడదు. ఎంత విచారమో ఆలోచించండి. ఎలాంటి జీవితం జీవించారు, ఆయన కుటుంబం ఎలాంటిది, తల్లిదండ్రులు ఎలాంటి వారు, చవిసారం లేని జీవితం, ఎంత దైనందిన జీవితం, ఎంత విచారకరమైనటువంటి మాటలు కదా. చవిసారం లేని జీవితం గడుపుతున్న మెఫీబోషెత్, అసలు నిరీక్షణకు కూడా ఆధారం లేదు. అలాంటి జీవితం మెఫీబోషెత్ జీవితం. మెఫీబోషెత్ దావీదును ఆశ్రయించలేదు. ఆశ్రయించలేదు. దావీదు సహాయం కోరాడా? సహాయం కోరలేదు. ఎందుకంటే చెప్పుంటారు, ఎవరు జొనథన్ డేవిడ్ ఫ్రెండ్స్ అయ్యా అని చెప్పుకుంటారు. ఆనాటి ఇశ్రాయేల్ జాతికి తెలుసు కదా. 5 సంవత్సరాల వ్యక్తికి ఏం తెలుస్తుంది? 2 ఫ్రెండ్స్ అని తెలియదు. దావీదును ఆశ్రయించలేదు, సహాయం కోరలేదు. కానీ ఇక్కడ దావీదే అతడి కోసం కబురు పెట్టాడు. శివాదే చెప్తాడు, కబురు పెట్టాడు. ఇది దేవుని కృప అండి, దేవుని కృప. కొన్నిసార్లు మనం మెఫీబోషెత్ లాంటి వాళ్ళమే, చవిసారం లేని జీవితమే. కానీ తండ్రిని దేవుడు తన కుమారుడు ద్వారా మనకు కబురు పెట్టాడు, రక్షణ ఇచ్చాడు. చవిసారం లేని జీవితాన్ని ఇంత ఉన్నతంగా క్రీస్తులో తండ్రి అందంగా ఆకర్షణీయంగా దిద్దాడు. దావీదు మెఫీబోషెత్ యొక్క కుంటి జీవితాన్ని కప్పినట్లుగా మన ప్రభువు యేసుక్రీస్తు కల్వరి శిలువలో అంగవైకల్యం, మన కుంటితనాన్ని శిలువ ద్వారా ప్రభు కప్పివేశాడు. ఆయన సువార్తను మన కొరకు పంపించాడు. సువార్త ద్వారా మనం రక్షించుకున్నాడు. సువార్త ద్వారా ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా, ఆయన మేపుడు గొర్రెలుగా మనల్ని ప్రభు స్వీకరించారు. మెఫీబోషెతు దావీదును అన్వేషించలేదు, దావీదే మెఫీబోషెతును అన్వేషించాడు. ఎన్నడూ కూడా మనం అతిశయించడానికి వీల్లేదండి.
దేవుడు అన్వేషిస్తేనే మనకి జీవితం కలిగింది. మొదట మనం దేవుడిని ప్రేమించలేదు, మనం ఏమాత్రం కూడా దేవుడిని అన్వేషించలేదు. అన్వేషించామని చెప్పండి. మేము దేవుని అన్వేషించామని అంటాం తప్పండి. మన ఇంట్లో మన పిల్లలే దేవుని అన్వేషించడం లేదు. దేవుని అన్వేషించడం లేదు. మనం అన్వేషించటం లేదు. దేవుడే అన్వేషించాడు మనల్ని. మన గొప్పతనం లేదు. నిజమే దేవుని బిడ్డలారా. యోహాను అంటాడు, మనం మొదట ఆయనను ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మనం అడగకుండగానే మన పట్ల దేవుడు కృప చూపాడు. మనం ఏం అడగలేదు, మొదట ప్రభువే ప్రేమించాడు. ప్రేమించి మన పట్ల ధారాళమైన కృపను ప్రభువు చూపించారు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనకు తెలుసు. అందులో ఒక మాట మనం చూస్తే లూకా 15:20 15:20లో వాడింకను దూరముగా ఉండగానే, చాలా చక్కటి మాట అండి అది. వాడింకను దూరముగా ఉండగానే, అది హృదయంలో పెట్టండి, మెడిటేట్ చేయండి. ఉదయకాలం ప్రేయర్ అయిన తర్వాత వాడింకను దూరముగా ఉండగానే, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటండి చెప్పండి. వాడింకను దూరముగా ఉండగానే అతని బ్యాక్గ్రౌండ్ చూడండి. అతడు ఒక లోదేబార్, అతడు ఒక మెఫీబోషెత్ లాంటి వాడు. జీవితం అంతా చూడండి, చవిసారం లేని జీవితం, ఘోరమైన దుర్భరమైన జీవితం, దుర్వాసనతో కూడిన జీవితం. తన దేహం అంతా కూడా ఏమండి ఎంత దుర్వాసన అండి, పందుల వాసన, పందుల దుర్వాసన. వాడింకను దూరముగా ఉండగా, వాడికి ఏదో బట్టలు కట్టాడు, కొత్త చెప్పులు వేసాడు, సెంట్ వేసాడు, పెర్ఫ్యూమ్ వేసాడు, అది గొప్పతనం కాదండి. ప్రభు ప్రేమించడం, వాడు ఇంకా దూరముగా ఉండగా చవిసారం లేని అతని జీవితాన్ని ప్రభు ఎంతగా ప్రేమించాడు. నాయనా, నీవు ముందు బాగా స్నానం చేయి, ఫ్రెష్గా ఉండు, మంచి షాంపూ పెట్టి పూర్తిగా తలస్నానం చేయించి వేడి నీళ్ళు వేసుకో, తర్వాత మంచి బాగా సెంటు కట్టుకో, దుర్వాసన ఉంది, బాగా శానిటైజ్ చేసుకో, మంచిగా ఉండు, అప్పుడు నిన్ను కౌగిలించుకుంటాను, అప్పుడు ముద్దు పెట్టుకుంటాను అన్నాడా? దుర్వాసనతో కూడినటువంటి అతని జీవితం వాడింకను దూరముగుండగానే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ప్రభు ప్రేమను కొలవలేము, ప్రభు ప్రేమ ఎంత గొప్పది కదా. దేవుని బిడ్డలారా, మనకు అతిశయ కారణం ఎక్కడ? దేవునిలో మనకు అతిశయ కారణం ఎక్కడ చెప్పండి? ఏమైనా అతిశయ కారణం ఉన్నదా? అతిశయించడానికి ఇదొక రీజన్ ఉందా మనకు? అసలు మన జీవితం కూడా మెఫీబోషెత్ లాంటి జీవితమే మన జీవితం. ఎక్కడో లోదేబారులో ఉన్నాం, ఎక్కడ మాకిరింట ఉన్నాం. మన గ్రామాలు, మన పరిస్థితులు, మన పూర్వీకులు, మన స్థితిగతులు ఈరోజున ప్రభు ప్రేమించి తన స్వార్థ ద్వారా ఆకర్షించలేదా? దేవుని బిడ్డలారా, ఇది కేవలం దేవుని కృప. మెఫీబోషెత్ పట్ల దావీదు చూపిన అనుగ్రహముగా మనం చూడాలండి. ఇదొక అనుగ్రహం. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఈ స్టోరీలో చూస్తే దావీదు మెఫీబోషెత్ను జ్ఞాపకం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది కదా, చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకనంటే దావీదు కూడా యుద్ధాలు చేశాడు కదా, యుద్ధాలు. ఈ యుద్ధాలు మునిగి తిరిగి
మెఫీబోషెత్ విషయం పట్టించుకుని చాలా సంవత్సరాలు పట్టింది. ఇది మనుషుల పద్ధతి. అన్ని యుద్ధాలు ముగిశాయి, కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు, కొంచెం రాజ్యం సమాధానంగా ఉంది. అప్పుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడని శేషించినాడని వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకోలేదు. చాలా సంవత్సరాలకు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది మనుషుల పద్ధతి, ఇది మానవుల పద్ధతి. అయితే ఇక్కడ దావీదు చూపించినటువంటి దయ కంటే దేవుని కృప ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది కదా. మనెంత ఎర్లీగా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఎంత ఎర్లీగా ప్రభు మనం పిలిచి తన రక్తంతో కడిగి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసి మనంతగా దీవించాడు కదా. నిజమే దేవుని బిడ్డలారా, పాపం విస్తరించిన చోట దేవుని కృప పంపించి ప్రభు మనల్ని పిలుచుకోలేదా? పాపం ఉన్న చోటకి దేవుడు కృపను పంపించలేదా? లొదేబారుకు దేవుడు తన కృపను పంపించలేదా? మన గ్రామాలకు దేవుడు తన కృపను పంపించలేదా? అపరితమైనటువంటి కృపతో మనల్ని దేవుడు ఆకర్షించలేదా? నిజమే దేవుని బిడ్డలారా. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడిన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడలకు నేనెంతటి వాడను అనెను. అతనికి నమస్కరించి. దేవుని బిడ్డలారా, దావీదు పట్ల ఎంత వినయ విధేయతలు కనపరిచాడు. అతనికి నమస్కరించి. ఉదయకాలం ప్రభు పట్ల మన వినయం ఉందా? విధేయత ఉందా? వినయం, విధేయత ప్రభు మనలో చూస్తున్నాడా? మెఫీబోషెతు ఎడల దావీదు చూస్తున్నాడు. ఆయన యొక్క వినయం, ఆయన యొక్క విధేయత. దావీదు తన కళ్ళతో మెఫీబోషెతును చూడగలిగాడు. ఉదయకాలం అలాంటి వినయ విధేయతలు మనలో ప్రభు కనుగొనగలడా? అలాంటి వినయం మనకు కనపడుతుందా? దేవునికి కనపడుతుందా? మనం ఎంత విధేయత పరులమో దేవుడు చూడగలుగుతున్నాడా ఉదయకాలం? దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు యొక్క వినయం, విధేయత దావీదు చూస్తున్నాడు. వినయ విధేయతలు దావీదు పట్ల మెఫీబోషెతు ఎంత చక్కగా కనపరిచాడు. అతనికి నమస్కరించి ఎంత చక్కగా కనపరిచాడు. ఈ దైనందిన జీవితం మనం కనపరుస్తున్నామా? అతిశయిస్తున్నామా? దేవుడు ఇంతగా మన కుంటితనాన్ని కప్పి ఇంత గొప్ప స్థితి ఇస్తే ఈ లోకంలో ఏమి కనపరుస్తున్నాం? డంబం కనపరుస్తున్నామా? అతిశయం కనపరుస్తున్నామా? గర్వము కనపరుస్తున్నామా? ఏది కనపరుస్తున్నాం? ఈ లోకంలో ప్రభు మనం పిలిచింది ఎందుకనంటే ఎదుటివాడు మనల్ని గుర్తించాలి, వినయ విధేయతలు కనపరచాలి ప్రతి ఒక్కరి పట్ల. అప్పుడే లోకంలో మనం ప్రభుని చూపించగలుగుతాం. ఆ వినయ విధేయతల ద్వారా అనేకులను ప్రభు ఎదుకు నడిపించగలుగుతాం. ఒకసారి మన పాత జీవితాన్ని, మన కుంటి కాళ్ళ జీవితాన్ని, చవి సారం లేని లొదేబారు యొక్క ప్రాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మీయేలు లాంటి మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటే ఎంత వినయ విధేయతలు ప్రభు పట్ల కనపరచాలి. వినయ విధేయతలు కలిగి ఉందాం. ఈ క్లిష్టమైన స్థితిలో మనలో ఉన్నటువంటి సమస్త అహాన్ని తొలగించుకుందాం. వినయ విధేయతలు కలిగి ప్రభును మయంపరుద్దాం, ప్రభును కనపరుద్దాం. అట్టి కృప ఈ రాత్రి కాలమందు, ఈ ఉదయకాలమందు దేవుడు మనకు మెండుగా అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్య